ఈ సర్దార్ జీవిత చట్టం లేదురా. ఎంతకి ఎవడ్రా నువ్వు? 4 రోజుల క్రితం నువ్వు పేల్చిన లారీ ఎవరిదో తెలుసా? ఈ రామరాజ్యాన్ని రాక్షస రాజ్యంగా మారుస్తున్న ధీరుడు, మగ ధీరుడు మా రణధీర్ సింగుది. వాడు ధీరుడు రణధీరుడైతే రణరంగంలో కడిగి పట్టుకుని చెప్పరా, నరికి పారేస్తా. మా బాస్ రంగంలోకి దిగితే పీకలు కోస్తాడు. లేవు, ఎవరిని చూసి మాట్లాడుతున్నావో తెలుసా? దేశ రక్షణ కోసం బగ మండే అగ్ని జ్వాలలు మసైపోతావు. మండే అగ్ని జ్వాలల్ని ఆర్పడం మాకు కొత్తేమీ కాదు. సర్దార్, నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొడుతున్నావు. నిజమైన వేటగాడు నిద్రపోతున్న సింహాన్ని ఎప్పుడు వేటాడాడురా? దాన్ని నిద్రలో నుంచి లేపి వేటాడి దాన్ని సంహరిస్తాడు. అది ఈ శబ్దానికి తెలిసిన విద్యరా. అంత దమ్ముందా? వస్తావా నా రొమ్ము అనుకున్న దమ్ము? నీలా రొమ్ము విరుచుకొని రెచ్చిపోయిన ఎంతో మంది కుక్క చావు తెచ్చారు. పిచ్చి కుక్కలారకు ఇక్కడే ఆరిపేస్తా. ఈ ఊపిరి అంత తొందరగా ఆగిపోదు మిస్టర్ సర్దార్. నీవు బ్లాస్ట్ చేసిన లారీ ఖరీదు ఎంతో తెలుసా? 10 కోట్ల రూపాయలు. దానికి కలిగించే మారిన ఆయుధాల్లో అక్రమంగా రవాణా చేస్తూ కర్ర గోడ పట్టుకోవాలని చేతగానే ఈ జనాల చేత కత్తిని పట్టించి వాళ్ళని గోండలుగా తయారు చేస్తున్నారు. అందుకే దాన్ని బ్లాస్ట్ చేస్తా. సర్దార్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా వ్యాపారాలని ఆపాలని చేసే నీ ప్రయత్నాల్ని ఆపుకో, లేదంటే నిన్ను అంతం చేస్తాం. ఎక్కి వరుసవంటే నీ కంట నెరలు ఇక్కడే కటకట తెంచేస్తా. సర్దార్, మా రాక్షస తత్వంతో ఈ జనాల గుండెల్లో నిద్రపోయి ఈ సమాజాన్ని దోచుకున్నాం. రణధీర్ రాకేష్లంటే మనుషులు కాదు, రాక్షసులని తెలియజేస్తాం. ఏ జనమైతే మమ్మల్ని చూసి భయపడ్డారో అదే జనం మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. కారణం నువ్వు తెలుసుకున్నారుగా. మొండితనంతో ముందుకు సాగాయి. అక్రమాలకు పాల్పడితే మీరు తాగే రక్తాన్ని ఉగ్గు పాలతో కక్కిస్తా. ఎంచబడుతున్నావు. పోతాయి, పుచ్చలు లేచిపోతాయి. అంతం చేస్తాం. అడ్రస్ కూడా దొరకకుండా అంతం చేస్తాం. పంతంతో కాలుతావా? ముందడిగేస్తే మీ సేవల మున్సిపల్ చెత్తకుండీలో తెలుతాయి. నా ఆశ సాధన కోసం ఎవడైనా అడ్డుకట్ట వేయాలని చూసినా నా విజయాన్ని అపజయంగా మార్చాలని ఎవడైనా అడ్డు వచ్చినా వాడిని సజీవంగా పాచేస్తా. వెళ్ళరా. అంతు చూస్తాం.